రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. దాదాపు 2.5 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. రేవతి చనిపోయిన తర్వాత పరిస్థితిపై విచారణ జరిపినట్టు తెలుస్తోంది. కాసేపట్లో పిఎస్ నుంచి అల్లు అర్జున్ బయటికి రానున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. దాదాపు 2.5 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. రేవతి చనిపోయిన తర్వాత పరిస్థితిపై విచారణ జరిపినట్టు తెలుస్తోంది. కాసేపట్లో పిఎస్ నుంచి అల్లు అర్జున్ బయటకు రానున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. దాదాపు 2.5 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. రేవతి చనిపోయిన తర్వాత పరిస్థితిపై విచారణ జరిపినట్టు తెలుస్తోంది. కాసేపట్లో పిఎస్ నుంచి అల్లు అర్జున్ బయటకు రానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి, అక్కడున్న తాజా అప్డేట్స్ ఏంటి? అయితే ఇక్కడ విచారణ మాత్రము కంప్లీట్ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సిచ్యువేషన్ చూస్తుంటే కంప్లీట్ అయిన దాని తర్వాత కొద్దిగా హడావుడి వాతావరణం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులకు సంబంధించిన వాహనాలు కావచ్చు, అయితే ఇప్పటికే బన్నీకి సంబంధించిన లోపల వాహనాలు కూడా రెడీ అవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే విచారణ కంప్లీట్ అయితేనే ఈ యొక్క వాహనాలను కూడా వాళ్ళు రెడీ చేస్తారు. ఎందుకంటే విచారణ దాని తర్వాత కార్లు ఎక్కి వెళ్ళిపోవడానికి కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా తీసుకుంటున్నారు. అయితే మరోవైపు అక్కడి నుంచి వెళ్ళే దారికి సంబంధించి కూడా పిఎస్ నుంచి బయటకు వెళ్ళే దారికి కూడా పోలీసులు ఒక రూఫ్ను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే వాహనాలను పంపించి వేయడానికి కూడా దీనికి సంబంధించి ఒక రూఫింగ్ పార్టీని కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి 2.5 గంటల యొక్క విచారణ కూడా కొనసాగుతుంది సుదీర్ఘంగా. ముఖ్యంగా దీనికి సంబంధించి సంధ్య థియేటర్ ఎపిసోడ్లోనే ఒక విచారణలో పూర్తిగా పలు ప్రశ్నలు కూడా వేశారు. అయితే బండికి సంబంధించిన విషయంలో చూస్తే అల్లు అర్జున్ ఆ అనుమతి లేకుండా ఎందుకు వచ్చారనే దానిపైన ప్రధానంగా పోలీసులు ఈరోజు దృష్టి కొనసాగించి ఇందులోనే కొన్ని అంశాలతో కూడిన యొక్క ప్రశ్నలు కూడా అడిగారు. మరోవైపు చూస్తే ఏ నిమిషంలోనైనా వీరు బయటకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక విచారణ దాని తర్వాత మళ్ళీ తాను చెప్పిన ఆన్సర్లు అన్నీ కూడా చూసుకున్న దాని తర్వాత ప్రతి పేపర్లో అతను అల్లు అర్జున్ సంతకం పెట్టాలి. ఎందుకంటే దీనికి సంబంధించి ఫార్మాలిటీస్ అన్నీ కూడా దాని ప్రొసీడింగ్స్ కూడా అలాగానే ఉంటాయి. పోలీస్ సంబంధించిన లీగల్ ప్రొసీడింగ్స్ తాను చెప్పిన ప్రతి అంశాన్ని కూడా మరోసారి పేపర్ ఇచ్చి చదువుకోమంటారు. చదువుకున్న దాని తర్వాత పేపర్ సంబంధించిన ఎన్టీ విషయంలో కూడా ప్రతి పేపర్కి ఇప్పటికి ఎన్ని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారో అన్ని పేపర్ల పైన కూడా అల్లు అర్జున్ స్వయంగా సిగ్నేచరు పెట్టాల్సి ఉంటుంది. దాని తర్వాతనే ఇక్కడి నుంచి బయటకు కూడా వస్తారు. ఎందుకంటే దానికి సంబంధించిన ఆన్సర్లను కూడా పూర్తిగా చదువుకోవడానికి కూడా దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ టైం కూడా ఇస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ టైంలోనే పూర్తిగా చదువుకోవాలి. దాని తర్వాత దీనికి సంబంధించి సంతకం పెట్టి బయటికి రావాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. మరోవైపు చూస్తే ఈరోజు ఉదయమే లీగల్ సంబంధించిన ఎక్స్పర్ట్స్తో కూడా అల్లు అర్జున్ వారితో చాలాసేపు కూడా మాట్లాడారు. ఎందుకంటే ఎలాంటి అంశాలు పోలీసులు అడిగితే దానికి సంబంధించిన ఆన్సర్లు చెప్పాలి. మరోవైపు పోలీసులు అడిగిన ప్రతి ఆన్సర్కి దానికి సంబంధించి ఎవిడెన్స్ కూడా ఉండాలి అనేది మాత్రం ప్రధానంగా చూస్తున్నాము. అయితే అల్లు అరవింద్ మాత్రము బయటకు వచ్చి మళ్ళా లోపలికి వెళ్తున్న దృశ్యాలను మనం కూడా లైవ్లో చూసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఒక అంశాన్ని చూస్తే మాత్రం ప్రధానంగా ఇందులో అల్లు అర్జున్ మాత్రము ఎంతసేపు విచారణ అనేది మాత్రము దాదాపు 2.5 గంటల విచారణ కొనసాగించారు. మరోవైపు చూస్తే ఈ అంశాలపైన పూర్తిగా పోలీసులు ఎలాంటి ఎవిడెన్స్ కూడా సేకరించారు. దాదాపు అన్ని సీసీ కెమెరాలతో పాటు సెల్ ఫోన్ కెమెరాలకు సంబంధించి కూడా అన్ని ఫుటేజ్లను కూడా సేకరించిన దాని తర్వాతనే ఇందులో అన్ని అంశాలను కూడా పోలీసులు పొందుపరిచారు. వాటన్నిటిని కూడా విచారణ కొనసాగించారు. అయితే ఏ క్షణంలోనైనా కూడా అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే వారి వాహనాలను కూడా వారి కార్లను కూడా సిద్ధంగా ఉంచారు. వారి వాహనాలను సిద్ధంగా ఉంచి ఇక్కడి నుంచి ఎక్కడికి అంటే నేరుగా ఒక పోలీసులకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అయిపోయిన వెంటనే
కార్లో ఎక్కి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయిన దాని తర్వాత దీనికి సంబంధించి మరోసారి రమ్మంటారా లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఈ రోజే ముగుస్తుందా అనేది కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒకవేళ మరోసారి రావాలంటే మాత్రం ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది, పోలీసులకు సహకరించాల్సి ఉంటుంది. పోలీసులు ఎప్పుడు చెప్పినా కూడా అందుబాటులో ఉండాలి అనేది మాత్రము హైకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే ఈరోజు కూడా ఇదే అంశాన్ని కూడా దీనికి సంబంధించి కొనసాగుతుంది. మొత్తానికి చూస్తే మాత్రం ఏ క్షణంలోనైనా అల్లు అర్జున్ బయటకు వస్తారు. బయటకు వచ్చిన దాని తర్వాత సంధ్యా థియేటర్కి వెళ్తారా లేకపోతే పోలీసులు తీసుకెళ్తారా లేకపోతే ఇంటికి పంపిస్తారా లేదా మరోసారి సంధ్యా థియేటర్కి రమ్మని చెప్తారా అనే దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సిన అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికైతే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కొనసాగుతుంది, స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునే ప్రాసెస్ కొనసాగుతుంది. కాబట్టి ఆ నోటీసులో మాత్రము సంధ్యా థియేటర్కి తీసుకెళ్తే కంపల్సరీగా అక్కడికి కూడా రావాలి అనే అంశాన్ని మాత్రము పోలీసులు నిన్ననే ఒక నోటీసులో పొందుపరిచారు. కాబట్టి తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి, పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలి అనేది మొత్తం ఓవరాల్గా ఇందులో నోటీసులు కూడా పేర్కొన్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ సంబంధించి పోలీసులకు సహకరించారా లేదా అనేది కొద్దిసేపు అయితే మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇందులో మాత్రము ప్రధానంగా ఇక్కడకున్న పరిస్థితి చూస్తే మాత్రము అల్లు అర్జున్ ఏ క్షణంలోనైనా కూడా బయటకు వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ పవన్, థాంక్యూ. చూస్తే మాత్రము ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో పూర్తిగా పోలీసులు ఎలాంటి క్వశ్చన్లు అడిగారని మాత్రమో కొద్దిసేపు అయితే మనకు క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే లీగల్ టీం కూడా ఇక్కడికి వచ్చింది. లీగల్ టీం వచ్చిన నేపథ్యంలోనే ఇందులో పూర్తిగా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా కొనసాగుతున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పటికే మొత్తానికి సంధ్యా థియేటర్ సంబంధించిన ఎపిసోడ్లో అన్ని ప్రశ్నలు కూడా అడిగి తెలుసుకున్నారు. ప్రతిదానికి ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి అల్లు అర్జున్ మాత్రం ఎలాంటి సమాధానం ఇచ్చాడా అనే దానిపైన చాలా ఆసక్తిగా ఉంది. పోలీసులకు సహకరిస్తాడా లేదా అనేది మాత్రము మరికొద్ది సేపట్లో కూడా తెలియాల్సి ఉంటుంది. మరోవైపు ఈ యొక్క బెయిల్ అపోజ్ చేయడానికి కూడా పోలీసులు మరోసారి కోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కోర్టును కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. ఇక్కడ కూడా అనుమతి ఇవ్వకుండా అనుమతి ఇచ్చారనేది మాత్రము పోలీసులకు అంటే కోర్టుకు మీరు చెప్పారు కాబట్టి దానికి సంబంధించిన అన్ని ఆధారాలను కూడా కోర్టుకు మరోసారి యొక్క స్టేట్మెంట్తో పాటు అన్నీ కూడా కోర్టుకు సమర్పిస్తారు. దాని తర్వాత ఇలాంటి అంశాలతో కోర్టుకు ముందుకు వెళ్తారు. దాని తర్వాత ఏం జరుగుతుంది, బెయిల్ అపోజ్ చేస్తే మాత్రము దాని తర్వాత లీగల్గా ఎలా ముందుకు వెళ్ళాలి అనేది పోలీసులు లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడతారు. వాళ్ళ సలహాలను కూడా తీసుకుంటారు. ఈ కేసుతో అల్లు అర్జున్ A11గా ఉన్నారు కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఏ విధంగా ప్రూవ్ చేయాలి. ఎందుకంటే ఒక మహిళ చనిపోయినా కూడా హ్యూమన్ యాంగిల్ లో ఉండాలి. కానీ అల్లు అర్జున్ హ్యూమన్ యాంగిల్ ఎక్కడ కూడా దీనికి సంబంధించి మానవతా దృక్పథం ఎక్కడ కూడా చూపించలేదు. తనకు తెలియదు, సినిమా చూసి ఇక్కడి నుంచి వెళ్తా అనేది మాత్రము ప్రధానంగా పోలీసులతో కూడా అతను చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు చెప్పినా కూడా ఎందుకు వెళ్ళలేదు దానిపైన కూడా విచారణ కొనసాగిస్తారు. తనకు ఎవరు చెప్పలేదని చెప్పి కూడా మరోవైపు అల్లు అర్జున్ అన్నా కూడా ఏసీపీ స్థాయి అధికారి వచ్చి చెప్పినా కూడా పట్టించుకోలేదు అనేది ప్రధానంగా ఇందులో చెప్తున్న వర్షన్ కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం ఓవరాల్గా ఈ యొక్క అల్లు అర్జున్ ఎపిసోడ్ చూస్తే మాత్రం ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టుగా తెలుస్తుంది. ఏ క్షణంలోనైనా అల్లు అర్జున్ బయటకు వస్తారు. దాని తర్వాత నేరుగా కార్లో తన నివాసానికి కూడా వెళ్ళిపోతారు. అయితే నివాసం వెళ్ళేంత వరకు కూడా కొద్దిగా పోలీసులు ఎస్కాట్ కూడా ఇస్తారు. ఇక్కడ కూడా అభిమానులు మళ్ళీ అడ్డు రాకుండా దీనికి సంబంధించి కొంత ఎస్కాట్ ఇచ్చి కొద్ది దూరం కూడా వారికి వెళ్ళేందుకు కూడా పోలీసులు ఎస్కాట్ వాహనం కూడా వారికి భద్రత కల్పిస్తారు. మరోవైపు చూస్తే దీనికి సంబంధించి ఎపిసోడ్లో పోలీసులు ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఇంకా ఎవరోని ఇన్వెస్టిగేషన్ చేస్తారు, బౌన్సర్లకు సంబంధించిన నేపథ్యంలో అసలు బౌన్సర్లు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, 50 మంది బౌన్సర్లకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, అయినా వారి బౌన్సర్ ఇలా దాడి చేస్తుంటే ఈ యొక్క హీరోగా మీరు ఎందుకు ఆపలేకపోయారు అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ మనకు
చూస్తున్న పరిస్థితి కూడా మనం చూసాము. ఎందుకంటే వారు ఒక్కొక్కసారిగా వారు సినిమాకు సంబంధించిన ప్రేక్షకులు కావచ్చు, అభిమానులు ఒక్కసారిగా నెట్టి వేయడంతోనే పూర్తిగా తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలోనే రేవతి స్పృహ కోల్పోయినా పోలీసులు అప్పటికీ వారిని కాపాడడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అయినా కూడా దీనికి సంబంధించి ఆమె ఆ స్పృహ కోల్పోయిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఆమె కొడుకును కూడా కాపాడుకునేందుకు కూడా ప్రయత్నించింది. కానీ కొడుకు కూడా స్పృహ కోల్పోవడం, కోమాలకు వెళ్ళిపోవడం, అక్కడి నుంచి నేరుగా పోలీసులు హాస్పిటల్ తరలించారు. మరోవైపు రేవతి మాత్రము అక్కడనే ఘటన అంటే సంధ్యా థియేటర్ సంబంధించిన ఘటన ఇన్సిడెంట్లోనే చనిపోయింది. దాని తర్వాత A11గా ఉన్న అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ సంబంధించిన పాత్ర ఏ విధంగా జరిగింది అనేది కొద్దిసేపటి తర్వాత క్లారిటీ వస్తుంది. అందులో పోలీసులు ముఖ్యమైన అంశాలు ఏమేమి ఉన్నాయి, దాంట్లో ఎలాంటి అంశాలను అల్లు అర్జున్ని అడిగారు, లేకపోతే దీనికి సంబంధించి అల్లు అర్జున్ పోలీసులకు సమాధానం చెప్పాడా లేదా అనేది మాత్రము కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే అల్లు అర్జున్ ఏ క్షణంలోనే కూడా బయటకు వచ్చి నేరుగా ఇంటికి వెళ్ళిపోయే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు మాత్రము లోపల పోలీస్ స్టేషన్లో ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కావచ్చు, మామూలు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు పెద్ద ఎత్తున కూడా భారీ బలగాలను మోహరించి ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా కావాల్సిన కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అంతేకాకుండా ఏ వాహనాలను కూడా ఇటువైపు పోలీస్ స్టేషన్ వైపు పంపించకుండా భారీ గేట్లను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. మరోవైపు అభిమానుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి తాకిడి ఉండకుండా ఒక ఇన్వెస్టిగేషన్ సజావుగా కొనసాగేందుకు కూడా పోలీసులు కూడా భారీ భద్రత కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం చూస్తున్నాము. మొత్తానికి మాత్రము ఏ క్షణంలోనైనా అల్లు అర్జున్ బయటకు వచ్చి అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్ళిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు డీసీపీ టీం కూడా ఇక్కడికి వచ్చారు. డీసీపీ టీము ఆధ్వర్యంలోని ఇన్వెస్టిగేషన్ ప్రాసెసింగ్ కూడా కొనసాగుతుంది. ఆ డీసీపీ సెంట్రల్ జోన్ డీసీపీ ఇక్కడికి వచ్చిన ఇలాంటి అంశాలకు సంబంధించిన నేపథ్యంలో ప్రశ్నలు అడగాలి. అతను ఎవరు అంటే ఒక ప్రశ్నలకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి అల్లు అర్జున్ ఏ క్షణంలోనైనా బయటకు వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ పవన్, మీరు హోల్డ్ లో ఉండండి.